మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ పరిగిలో మేము రక్తదాన శిబిరం మరియు చెట్లు నాటే కార్యక్రమము, అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. మనం చూసినట్టయితే గడిచిన 10 సంవత్సరంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక వ్యవస్థను జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ టోటల్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఇయర్ ఇన్ ద కంట్రీ, ఒక దేశంలో సరుకులు సేవలు మొత్తం ఎంత ప్రొడ్యూస్ అవుతుందో ఒక సంవత్సరం దాన్ని జీడిపిగా కొలుస్తాము. దానిలో మనం ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థకు వచ్చింది. 2014లో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంటే 10వ నంబర్లో ఉన్నాం. మనం ఈరోజు టాప్ 5కి వచ్చినాం, టాప్ 3 కూడా వస్తున్నాము. అలాగే 10 కోట్ల మందికి మనం స్వచ్ఛ భారత్ కింద స్త్రీలకు ఇది మనం మరుగుదొడ్లు కల్పించినారు. 6 కోట్ల మందికి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు, 65 కోట్ల మందికి ఫ్రీ ఇన్సూరెన్స్. ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచంలోనే చూస్తే లోయెస్ట్ ఇంటర్నెట్ రేట్ వచ్చి మన భారతదేశంలోనే ఉంది. సెకండ్ హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ మొబైల్స్ ఇండియా టోటల్ ప్రపంచంలోనే మన భారతదేశంలో ఉంది. ఆ రకంగా యా రంగం చూసినా 2014 వరకు 25 మన శతాబ్ది ట్రైన్లు ఉంటే కేవలం 3 సంవత్సరాల్లోనే 50 వందే మాత్రం ట్రైన్లు వచ్చినాయి. ఇంకొక ఈ సంవత్సరం లోపల ఇంకొక 25 ట్రైన్లు వస్తున్నాయి. అదే రకంగా హైవేస్ 2014 వరకు అన్ని ప్రభుత్వాలు ఇంతకు ముందు ఉన్నదని ఎంతైతే హైవేస్ వేశారో గడిచిన 10 సంవత్సరాల్లో దానికన్నా హైవేస్ వేశారు. ఎడ్యుకేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుని వచ్చి విద్యారంగంలో కూడా ఎన్నో మార్పులు చేశారు. మన దేశ సంస్కృతిని దానిలో యాడ్ చేశారు. ఈ రకంగా ఎడ్యుకేషన్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, ప్రపంచంలోనే స్టార్టప్ అంటే మన కొత్తగా ఏమైతే అంకురప్రాణ కంపెనీలు అంటాం, స్టార్టప్ కంపెనీస్లో కూడా మన ప్రపంచంలో నంబర్ 1 ఉన్నాం. మన భారతదేశం అత్యున్నత పురస్కారము భారతరత్న. ఆ రకంగా ప్రపంచంలోనే చాలా కంట్రీల్లో అత్యున్నత పురస్కారం మన నరేంద్ర మోడీ గారికి దొరికింది. ఈ రకంగా ఒక వ్యక్తికి గౌరవం కేవలం అతను చేసే పని వల్ల దొరుకుతుంది. కాబట్టి ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అయినారు ఈరోజు. ఈ రకంగా ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకొని పోవడం కావచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ మీలో ఎంతమంది కాశ్మీర్ వెళ్ళినారో నాకు తెలియదు. నేను కాశ్మీర్ 2 సార్లు వెళ్ళినాను. అక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక గన్మెన్ ఉంటే ఇంక ముందు రోడ్లోనే ఒక గన్మెన్ ఉంటారు. నేను అక్కడ వాళ్ళని అడిగినాను, జనరల్గా నేను బిజినెస్లో ఉండడం ఈ అన్ని కారణాలతో ఎలా ఉంది మీకు ఇక్కడ టూరిజం ఎలా ఉంది అంటే, సార్ మాకు కడుపు నిండితే మేము పక్కన ఇంటి వాళ్ళు మాటలు వినాం సార్, అమ్మ ఇచ్చినప్పుడు అడుగు తినే అవసరం ఉండదు సార్ అని అన్నారు. టూరిజం డెవలప్ అయ్యి కాశ్మీర్ ఇప్పుడు ప్రజలకు చాలా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే టూరిజమే ప్రధానమైన రిసోర్స్. అదే రకంగా అక్కడ ఉన్న డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఈ రకంగా కుంకుమ పువ్వు అంటారు, ఈ దాన్ని మనం టోటల్ వరల్డ్కే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ రకంగా కాశ్మీర్లో శాంతి భద్రతలతో పాటు టూరిజం డెవలప్ చేసి కాశ్మీర్ని మన రియల్గానే కేవలం బుక్లో మన కాశ్మీర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అనుకుండా రియల్గానే వాళ్ళు మనల్ని బ్రదర్స్గా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు టూరిజం అంటే సౌత్ ఇండియా, బెంగళూరు అంటారు, హైదరాబాద్ అంటారు, విజయవాడ అని అడుగుతున్నారు. అదే రకంగా 2010లో నేను ఒకసారి స్విట్జర్లాండ్ వెళ్ళాను గుడ్డియర్ కంపెనీలో ఉన్నప్పుడు. మళ్ళీ 2022లో పోయినాను. అప్పటికి ఇప్పటికి సీ చేంజ్ అంటే పర్సెప్షన్, ద వే వి సీ ద థింగ్స్. మనం ఒక వ్యక్తి కానీ, ఒక దేశం కానీ, ఒక ప్రాంతం గురించి మనం ఏం ఆలోచిస్తాం, ఆ మార్పు ఎంతో వచ్చింది భారతదేశం గురించి కేవలం నరేంద్ర మోడీ వల్ల. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దోహా ఎయిర్పోర్ట్లో 7 years నా కొడుకు అడిగినాడు, ఒక అతన్ని బగ్గీ వెహికల్ డ్రైవ్ చేశాను. యూఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే ఆఫ్రికా అన్నాడు. యూఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని ఆయన మా అబ్బాయిని అడిగితే ఇండియా అంటే, ఓ ఇండియా నెక్స్ట్ సూపర్ పవర్, నెక్స్ట్ వరల్డ్ సూపర్ పవర్ ఇండియా మోడీ అన్నాడు. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి మోడీ తెలుసు, 7 సంవత్సరాల వ్యక్తికి కూడా మోడీ తెలుసు. కేవలం పని చేయడమే కాకుండా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి, నరేంద్ర మోడీ అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి, ఇండియా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారతదేశం నాకు ఒక బ్రదర్గా ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం, ఈరోజు హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, కోవిడ్ వ్యాక్సినేషన్ ఒక 65 నుంచి 70 దేశాలకు ఉచితంగా పంపించిన భారతదేశం అని. అలాంటి మానవత్వము, అలాంటి మంచితనం ఒక ప్రపంచంలో పటంలోనే ఒక పెద్ద అన్నగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉంటున్నారు. అలాంటి వ్యక్తికి మనం చాలా భారతదేశం లాస్ట్ 10 ఏళ్ళలో చేసుకున్న గొప్పతనం అంటే అదృష్టం ఆయన దొరకడం. ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ భారతదేశం అత్యున్నత స్థానంలో నిలిచినారు. కాబట్టి ఆ వ్యక్తి జన్మదినం కారణంగా ఈరోజు మేము బ్లడ్ క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేసినాము. మా గౌరవనీయులు, మా మండల మెజిస్ట్రేట్, మా పైకి ఎంఆర్ఓ మేడం గారు కూడా రావడం జరిగింది. అలాగే మా కూటమి నాయకులు, నరేంద్ర మోడీ అభిమానులు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు అందరూ వచ్చినారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఇప్పుడు మేము ప్రారంభిస్తాము. మా ఎంఆర్ఓ గారు ఒక 2 మాటలు మాట్లాడుతున్నారు.